వెల్కమ్ టు ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు. విజ్ఞానం వేరే గ్రహం మీదకి వెళ్ళేంత పెరిగినా ఇదే గ్రహం మీద ఉండే ఆదివాసుల జీవితాల్లో మాత్రం వాళ్ళు నడిచే నీళ్ళలో కూడా మార్పు చెందలేదు. వాళ్ళకి ధనాన్ని వస్తువులను అందించే కంటే అవి సంపాదించుకున్న విద్యని అందించాలనుకున్నారు ఆ యువకులు. ఆ విధానాన్ని ఎలా ప్రారంభించారు, ఏ మేరకు సక్సెస్ అయ్యారో చూద్దాం. ఇది ములుగు జిల్లా తాడ్వాయి మండలం నీలంతోగు కాలువ పక్కన ఉండే గిరిజన గ్రామం. గుత్తికోయకు చెందిన 150 మంది జనాభా గల 35 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. లాక్డౌన్ అందరికీ కష్టాలను ఇస్తే ఈ గిరిజనుల పిల్లలకు విద్యను అందించింది. 3 యువకులు ఎన్జిఓల సహకారంతో ఏజెన్సీ ప్రాంతాలలో సహాయం అందించే భాగంలో ఆ గ్రామం వెళ్లిన వారికి అక్కడ సమస్యలు బాధను కలిగించినాయి. తాత్కాలికంగా వారి సాధక బాధలు తొలగించడం కంటే విద్యను అందించి చైతన్యవంతం చేద్దాం అని వచ్చిన ఆలోచనే భీమ్ చిల్డ్రన్స్ హ్యాపీనెస్ సెంటర్. నా పేరు సంతోష్ ఇస్రామ్. నేను వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్. ఇంకా నాతో పాటు శశీందర్ రెడ్డి అండ్ గుణమంతరావు కూడా ఉన్నారు. ఫోటోగ్రఫీ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నట్టు. సో ఆ ఫోటోగ్రఫీ నేను కొంచెం యూనిక్ ఉండాలి అని చెప్పి నేను మా ఏరియా, నేను ఏజెన్సీ, ఐఎమ్ బిలాంగ్స్ టు ఏజెన్సీ ఏరియా ఆఫ్ ఏటునారం ఏజెన్సీ, నార్లాపూర్ మాది. సో నాలాంటి ఏజెన్సీస్ లోపల ఉన్న పరిస్థితులను నేను బయటి ప్రపంచాన్ని చూపెట్టాలనే ఉద్దేశంతో ఇండియాలోని ఏజెన్సీ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, దాని పక్కకున్న ఒరిస్సా, ఇట్లాంటి రాష్ట్రాలన్నీ తిరిగి ఏజెన్సీ ఏరియాస్ అన్నిటిని నేను తిరిగి విపరీతంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని నేను ఫొటోస్ తీసి ఆర్ట్ ఆఫ్ లైఫ్ అనే పేరు మీద రవీంద్ర భారతిలో నేను 5 days సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టిన విత్ ద సపోర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. అండ్ దాని తర్వాత నేను నా జర్నీలో నేను కొన్ని అర్థం చేసుకున్నాను. నేను ఏం అర్థం చేసుకున్నా అంటే, ఎక్కడనైతే ఎడ్యుకేషన్ కరెక్ట్ ఉంటుందో అక్కడ పిల్లల ఎదుగుదలలో మార్పులు ఉన్నాయి. అంటే స్కూల్ ఉన్న దగ్గర పిల్లలు మంచి డ్రెస్లు వేసుకోవడం, మంచి చెప్పులు వేసుకోవడం, ఇట్లా స్కూల్స్ ఎక్కడనైతే లేవో అక్కడ పిల్లలు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. సో అంటే వాళ్ళు 7-8 years అవుతుంది, బట్ వాళ్ళు ఇంకా స్కూల్కి పోలేని పరిస్థితులు ఉన్నారు. సో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో, అంటే సరౌండింగ్స్లో ఏ హ్యామ్లెట్లోనైతే ఏ చిన్న గిరిజన గ్రామాలు, చిన్న దళిత వాడలలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడ పిల్లల పరిస్థితులు స్కూల్ లేని దగ్గర ఉన్న పరిస్థితుల మధ్యలో తేడాలు ఉన్నాయి. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఎదుగుదల అనేది, డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ వల్ల మాత్రమే వస్తుంది అనే విషయం నాకు ఒక 2-3 సంవత్సరాల కింద నుంచి నాకు అర్థమైపోయింది. మేము ముగ్గురం కలిసి ఒక ఊరు ఎంచుకున్నాం. ఆ ఊరు బ్యాక్పేట నుంచి 5 kilometers అడవిలో నడుచుకుంటూ పోవాల్సి ఉంటుంది. సో చాలా దూరం అడవిలో నడవాల్సి ఉంటుంది. సో ఏ ఎన్జిఓ కూడా అక్కడికి రీచ్ కాలేదు. సో మేము ఫస్ట్ టైం అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చాలా, అంటే మన ఇప్పుడున్న సమాజానికి ఒక 10 kilometers బ్యాక్వర్డ్ ఉన్నారు. అంటే వాళ్ళకు పవర్ లాంటి ఫెసిలిటీస్ లేవు. సో వాళ్ళ వెనుక ఇట్లాంటి రకరకాల పొలిటికల్ కారణాల గురించి ఆఫీసర్స్ కానీ, ప్రభుత్వం కానీ, లోకల్ ఉన్న అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ రకరకాల కారణాలు చెప్తారు. సరే, కారణాలు ఏమైనా కూడా అక్కడున్న పిల్లల డెవలప్మెంట్ మాత్రం అసలు ఎట్టి పరిస్థితులలో అది అక్కడ మార్పు లేదు. అంటే స్కూల్కి పోవాల్సిన టైంలో పిల్లలు అడవులలో, నెక్స్ట్ వాగులలో వాళ్ళు కనబడేది విషయం మాకు నిజానికి మా ముగ్గురికి అది చాలా బాధ అనిపించింది. సో ఇమ్మీడియట్లీ మేము, అంటే లాక్డౌన్లోనే ఎసెన్షియల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఇంకా నా ఫ్రెండ్స్ సర్కిల్లో మేము కొన్ని పైసలు గ్యాదర్ చేసి అక్కడున్న ట్రైబల్ ఏరియాస్లలో మేము కొన్ని సరుకులు పంచే టైంలో మేము ఆ ఊరికి పోయినాం. సో అక్కడున్న పరిస్థితులు మాకు బాధ కలిగించి ఇమ్మీడియట్లీ మేము అక్కడ ఒక చేంజ్ తీసుకురావాలి, అక్కడ స్కూల్ పెట్టాలనే ఉద్దేశంతో మేము అనుకొని అప్పటి నుంచి మేము ఇక వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసినాం. సో అది మేము ఒక 2 నెలల వరకు, అంటే ఎప్పుడైతే లాక్డౌన్లో సడలింపులు ఇచ్చి కొంచెం మీరు బయటికి తిరగవచ్చు అని ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పిందో అప్పటి నుంచి ఇమ్మీడియట్లీ మేము అక్కడికి పోవడం, అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ కావడం, వాళ్ళ పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ కావడం, ఈ పిల్లల్ని మేము స్కూల్కి అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి ప్రతిరోజు ఒక గుడ్డు ఇవ్వడం, ఇంకా వాళ్ళ పేరెంట్స్కి బట్టలు ఇవ్వడం, వాళ్ళకు బియ్యం వేయడం. అంటే మేము స్కూల్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి వాళ్ళతోటి ఒక 45 రోజుల వరకు, 45 రోజుల నుంచి 2 నెలల వరకు మేము ఇట్లా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మేము ఒక సెంటర్ పాయింట్ని మేము ఎంచుకున్నాం. ప్రతిరోజు ఏ రోజు 12 గంటలకు అక్కడికి ఎంతమంది వస్తారో అంతమందికి మేము ఎగ్స్ ఇస్తాం.
అంటే అది గర్భిణీ స్త్రీలైనా కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు మేము ఎగ్స్ ఇస్తామని చెప్పి వాళ్ళకి చెప్పినాం. సో అది వర్కౌట్ అయింది. ఆ ఊరోళ్ళందరూ మమ్మల్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేసిళ్ళు, మమ్మల్ని నమ్మిళ్ళు. అంటే మేము వాళ్ళకి చెప్పే దాంట్లో అంటే ఏదైతే మేము ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి చెప్తామో, ఎడ్యుకేషన్ గురించి కానీ ఇంకా కొన్ని అలవాట్లు అంటే కొన్ని వాళ్ళ అనారోగ్యానికి కారణమయ్యే అలవాట్లను ఎట్లా మానుకోవాలనే విషయాలు కూడా మేము వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు మమ్మల్ని నమ్మి మమ్మల్ని యాక్సెప్ట్ చేసిండ్రు. యాక్సెప్ట్ చేసినప్పుడు మేము ఇక్కడ స్కూల్ పెడతాం, మీ గురించి ఒక టీచర్ని పెడతాం, మీరు మాకు ఎట్లాంటి పైసలు ఇవ్వనవసరం లేదు, మీరు జస్ట్ మాకు సపోర్ట్ చేయండి, మాకు మీరు వాడని ఒక చిన్న గుడిసెని ఏదైనా మాకు ఇవ్వండి అని చెప్పి మేము అడిగినప్పుడు ఆ ఊరు పెద్ద మనిషి మాకు వాళ్ళ మేకల్ని కట్టేసుకోవడానికి పెట్టుకున్న ఒక చిన్న గుడిసెని మాకు ఇచ్చినప్పుడు మేము దాన్ని ఇమీడియట్లీ రెనోవేట్ చేసుకున్నాం. రెనోవేట్ చేసుకొని భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ అనే పేరు మీద అక్కడ ఇమీడియట్లీ స్టార్ట్ చేసినాం. ఈ యొక్క స్కూల్ లాగానే కనబడుతుంది, బట్ స్కూల్ లాగా అనిపించదు, వాళ్ళు ఇల్లు లాగా అనిపించాలన్న ఉద్దేశంతో స్కూల్ అంటే భయపడతారు. అదే ఇల్లు లాగానే ఉండాలి, నేను మీ అన్నను, నువ్వు నన్ను అన్న అని పిలువు, లేకపోతే నన్ను పేరు పెట్టి పిలువు అని చెప్పి వాళ్ళతోటి అట్లా మేము కలిసిపోయి వాళ్ళను స్కూల్ సైడ్ ఇన్వైట్ చేసినాం. సో అప్పుడు మా స్కూల్లో పండుకోవాలనుకుంటే పండుకుంటారు, బయటికి పోవాలంటే బయటికి పోతారు. వాళ్ళను ఎంటర్టైన్ చేసి వాళ్ళను కూర్చోబెట్టి అది చేసే బాధ్యత మాత్రం మాకు ఇప్పుడు ఉన్నది. అంటే మేము ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళకు పెద్ద ఏదో నేర్పాలి అని మేము అనుకుంటాం. మేము జస్ట్ స్కూల్ ఇట్లుంటుంది, నెక్స్ట్ దాంతోపాటు బేసిక్స్ ఆఫ్ ఏబిసిడీలు, ఆలు, ఇంకా యానిమల్స్ని గుర్తుపట్టడం, రంగులను గుర్తుపట్టడం, ఇవి మాత్రం మేము చెప్పాలనుకుంటాను. కాబట్టి ఆ పిల్లల్ని మేము వాళ్ళను స్కూల్కి అట్రాక్ట్ చేయించడంలో మేము సక్సెస్ అయినాం. ఎందుకంటే మేము పోవడానికంటే ముందే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. మేము ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులుగా మేము దీన్ని కొంతకాలం వరకే చేయగలుగుతాం. అంటే మేము ఎంత చేసినా తక్కువనే, పరిమితమైన సౌకర్యాలు, వస్తువులు మాత్రమే మాకుంటాయి. అంటే మాకు దగ్గర పెద్ద ఫండ్స్ ఉండవు, మా దగ్గర పెద్ద సపోర్ట్ ఉండదు. సో మేము ఈ విషయము గవర్నమెంట్కు చెప్పి గవర్నమెంట్ వాళ్ళ మేనేజ్మెంట్లో మేము పనిచేయాలి అని అనుకుంటున్నాం. అంటే మా ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలిసి మేము ఇప్పుడు ఒక ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయించినాం, భీమ్ చిల్డ్రన్ కేర్ సొసైటీ అని. భీమ్ చిల్డ్రన్ కేర్ సొసైటీ విత్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అంటే ఏదైతే ఫారెస్ట్ మన గిరిజనులకు సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల సంయుక్తంగా మేము మా కార్యక్రమాలు ఉండాలి అని ఆలోచనతో అనుకుంటున్నాం. ఈ ఆలోచన ఏమంటే కలెక్టర్ని కూడా కలిసి మా ఆలోచనను వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మనం కలిసి పనిచేద్దామని చెప్పి మాకు మాట ఇచ్చిండ్రు. సో ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ పిల్లలు ఇప్పుడు 30 ప్రతి నియర్లీ అంటే అరౌండ్ తాడ్వాయే కనీసం ఒక 13 నుంచి 15 వరకు గిరిజన గ్రామాలున్నాయి. దాంట్లో యావరేజ్గా ప్రతి ఊర్లో 30 మెంబర్స్ చిల్డ్రన్ ఖచ్చితంగా ఉన్నారు. సో ఆ పిల్లలు మాల్ న్యూట్రిషన్ తోటి ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకు కరెక్ట్ ప్రోటీన్ ఫుడ్ అందక పిల్లల కడుపులన్నీ కడుపులు ఉబ్బుతాయి, బాడీ మొత్తం సన్నగా ఉంటుంది, కడుపు ఒకటి ఉబ్బు ఉంటుంది. కాబట్టి ఈ మాల్ న్యూట్రిషన్ అనే దాని నుంచి అక్కడ బయటికి తీసుకురావాలి, అదొకటి. నెక్స్ట్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇచ్చి ప్లెయిన్ సొసైటీకి వాళ్ళను పరిచయం చేయాలి. అంటే మైదాన ప్రాంతాలలో తీసుకొచ్చి అటు నుంచి అర్బన్కి కూడా తీసుకొచ్చి కొంచెం వాళ్ళను ఎడ్యుకేషన్లో వాళ్ళను డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నది. సో ఇప్పుడు మన సెంటర్స్లలో వాళ్ళకు చెప్పి వాళ్ళని ఇమ్మీడియట్లీ ఆశ్రమ్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్స్ కానీ దానిలో పంపించి అక్కడ నుంచి వన్స్ వాళ్ళు రెసిడెన్షియల్ ఎంటర్ అయ్యాలంటే వాళ్ళ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. సో వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్లాన్లో ఇప్పుడున్నాం. ఈ గ్రామానికి వెళ్ళాలంటే 2 వాగులు దాటి వెళ్ళవలసి ఉంటుంది. జూన్ 24న ప్రారంభించిన ఈ స్కూల్లో ఇప్పుడు 35 మంది పిల్లలు ఢాకా చదువుతున్నారు. వీరికి వీరి భాషలోనే అర్థమయ్యేలా పాఠాలు చెప్తున్నారు. స్కూల్కు వచ్చే పిల్లలకు గుడ్లు, బిస్కెట్స్ ఇవ్వడంతో పాటు
ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. చదువు నేర్పడమే కాకుండా ఆటపాటలతో పిల్లలకు ఉత్సాహాన్ని కూడా ఇస్తున్నారు.